దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కొత్త ప్రభాకర్ రెడ్డికి లేదని జగ్గారెడ్డి అన్నారు. మీరు ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా కేసీఆర్ వద్ద మీది అటెండర్ పోస్టే. 10 ఏళ్లు మెదక్ ఎంపీగా ఉండి ఎన్ని నిధులు తెచ్చారు, ఏం అభివృద్ధి చేశారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా ఖాళీ చేస్తే లేవని మీ గొంతు ఇప్పుడెందుకు లేస్తోంది అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు ఓడిన వారు కూడా స్వేచ్ఛగా కలిసే అవకాశం ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు. కేసీఆర్ వద్ద కొత్త ప్రభాకర్ రెడ్డి పొజిషన్ కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సలహాలు ఇస్తారా అని ప్రశ్నించారు. మీ పార్టీలోనే చాలా లుకలుకలు ఉన్నాయి. మీరు ఏవైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ముందు కేసీఆర్ కి ఇవ్వండి. మీ పార్టీ పరిస్థితి బాగాలేదు, మా పార్టీ గురించి నువ్వే మాట్లాడుతున్నావని జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. మీరు చేసిన ఎన్నో పథకాలు పెట్టినావు, 6 పథకాలు పెట్టి అది మోసం. 420 పథకాలు ఎలక్షన్ అప్పుడు పెట్టినావు, కనీసం దానిలో ఏ ఒక్కటి కూడా దాన్ని సరిగా అమలు పరచలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు చేత కాకపోతే చెప్పుండ్రి, కనీసం మేము డైరెక్షన్ ఇస్తాం ఎట్లా నడపాలో గవర్నమెంట్, లేకపోతే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని పెట్టుకోండి. నువ్వా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి సలహాలు ఇచ్చేంత పెద్ద నాయకుడవా? నీ బోడి సలహాలు ఎవరు కావాలా? నీ పనికి మానసియా నువ్వా? సీఎం రేవంత్ రెడ్డి చేయండి అని నువ్వు సలహాలు ఇచ్చేది? రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్ బాధలు, మీరు చేసిన పాపాలను, మీరు చేసిన తప్పులను దాన్ని కడుగుతూ గవర్నమెంట్ను ప్రజల దగ్గరికి ప్రజాపాలనగా నడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మినిస్టర్. నీ బోడి సలహాలు, నీ సూచనలు ఎవరికి అవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్నో పథకాలు పెట్టినావు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఆసిఫ్ మరింత సమాచారాన్ని అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్. భవిత, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు విఫలమైంది. దాంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీని మంత్రులు ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారు, లేక సీఎం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు, అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏదైతే యువకులకు రాజీవ్ వికాస్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. ఏదైతే రాజీవ్ వికాస్ పేరుతో దాదాపు 2000 రూపాయలు ఒక్కొక్కరి వసూలు చేసి దాదాపు ప్రభుత్వం డ్రామా ఆడుతుందని ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం కూడా చేశారు. దీనిపై జగ్గారెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించిన ఏదైతే గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ మీద కూడా ఎలాంటి నిధులు తెచ్చాడని ఆయన చర్చకు రావాలని కూడా తెలిపారు జగ్గారెడ్డి. దాంతో పాటు ఏదైతే పార్టీలోనే లుకలుకలు ఉన్నాయి, మా పార్టీపై మీకు కామెంట్ చేసే హక్కు కూడా లేదని ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మరోసారి ఏదైతే జగ్గారెడ్డి వర్సెస్ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పటికే విరుచుకుపడ్డారు. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే కొత్త ప్రభాకర్ రెడ్డి పొజిషన్ ఏదైతే ఉందో, పొజిషన్ కేవలం కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలని ఇప్పటికే ఏదైతే సీఎం కేసీఆర్ దగ్గర వాచ్మెన్ లాగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం సరికాదని ఇప్పటికే జగ్గారెడ్డి కూడా పేర్కొన్నారు. కవిత. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఆసిఫ్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కొత్త ప్రభాకర్ రెడ్డికి లేదని జగ్గారెడ్డి అన్నారు. మీరు ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా కేసీఆర్ వద్ద మీది అటెండర్ పోస్టే. 10 ఏళ్లు మెదక్ ఎంపీగా ఉండి ఎన్ని నిధులు తెచ్చారు, ఏం అభివృద్ధి చేశారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా ఖాళీ చేస్తే లేవని మీ గొంతు ఇప్పుడెందుకు లేస్తుంది అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.